వెల్కమ్ టు కేటీవీ తెలుగు. బీజేపీ అభ్యర్థిగా పాకా సత్యనారాయణకు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై టీడీపీలో తీవ్ర ఆగ్రహవేశాలు కనిపిస్తున్నాయి. పొత్తు ధర్మం పేరుతో చంద్రబాబు పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిపోయారని టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆరోపిస్తున్నారు. బీజేపీ పెద్దల ముందు టీడీపీ నేతలు నోరు మెదపలేని దుస్థితిలోకి నెట్టబడ్డారని, అది స్వయంకృతాపరాధమని వారంటున్నారు. చంద్రబాబుకు చెందిన కమ్మ సామాజిక వర్గంలో ఈ ఆగ్రహవేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పక తప్పదు. పాకా సత్యనారాయణ గతంలో చేసిన కామెంట్స్తో పాటు సామాన్య ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావటమే అందుకు కారణం. పైగా బీజేపీలో ఆయన జగన్కు మద్దతిచ్చే వర్గం నాయకుడని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు సాక్షి టీవీ డిబేట్లో పాకా మాట్లాడిన మాటలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. జగన్ రెడ్డి ప్రజల మనిషి అన్నట్లుగాను, పైనుంచి కింది స్థాయి వరకు అధికారులు వాలంటీర్లతో పనులు చేయించి పేద అల్పాదాయ వర్గాలకు ప్రయోజనం కలిగించడంలోనూ ముందున్నారన్నట్లుగా కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబేట్లో ఆయన వ్యాఖ్యానించారు. పైగా కొత్త సామాజిక సమీకరణాలను తీసుకొచ్చేందుకు జగన్ ప్రయత్నించారని పాకా కితాబిచ్చారు. ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావటంతో కూటమిలో ఉంటూనే క్షేత్రస్థాయిలో వైసీపీకి సాయం చేశారన్న అనుమానాలు కూడా టీడీపీ సానుభూతి పరుల్లో మొలకెత్తాయి. జగన్ రెడ్డిని ప్రశంసించడం అంటేనే చంద్రబాబును విమర్శించడం అవుతుందని టీడీపీ సానుభూతి పరుల వాదన. అప్పటికే చంద్రబాబు జైలుకు వెళ్లొచ్చి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాటుపడుతూ ఉంటే విస్తృత కూటమి భాగస్వాములుగా ఉంటూ అలా జగన్ను ప్రశంసించడం ఏంటన్నది టీడీపీ బ్యాచ్ నుంచి వినిపిస్తోన్న ప్రశ్న. అలాంటి వారికి పిలిచి రాజ్యసభ ఇస్తారా అన్నది అసలు ప్రశ్న. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని బీజేపీకి ఎందుకు ఇవ్వాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడే అసంతృప్తి జ్వాలలు రేగిన తరుణంలో ఇప్పుడు పాకా సత్యనారాయణకు ఏకంగా రాజ్యసభ ఇవ్వటంపై ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి. పదవుల కోసం వేలాది మంది టీడీపీ నేతలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటే వారిని ఏమాత్రం లెక్క చేయకుండా రాజ్యసభ సీటును బీజేపీకి పువ్వుల్లో పెట్టి ఇచ్చారన్నది వారి వాదన. బీజేపీ వాళ్ళు తానా అంటే టీడీపీ వాళ్ళంతా తందానా అనాలని ఎక్కడైనా రూల్ ఉందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును తిట్టిన వారికే టికెట్లు ఇస్తే తాము విమర్శించి టికెట్లు తెచ్చుకోవడానికి వెనకాడబోమని కొందరు టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిలో అమెరికాలో ఉండే టీడీపీ మద్దతుదారులు కూడా చేరిపోయారు. బీజేపీ ఆధిపత్యాన్ని మొక్కలోనే తుంచేయాల్సింది పోయి పెంచి పోషిస్తున్నారన్నది వారి ఆరోపణ. చంద్రబాబు ఏం తప్పు చేశారని బీజేపీకి భయపడాలన్నది మరో విశ్లేషణ. వ్యతిరేక వర్గాన్ని ఇకనైనా దూరం పెట్టాలని కొందరు హితబోధ చేస్తున్నారు. మరి చంద్రబాబుకు అర్థమవుతుందో లేదో. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.